ఈరోజు కథ కష్టపడితేనే ఫలితము. రామాపురం అనే గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. చాలా కష్టపడి పనిచేసేవాడు. ప్రతిరోజు పొలానికి వెళ్ళి అలుపెరగకుండా పనులు చేసుకునేవాడు. అతనికి మిత్రులుగా 3 జీవులు ఉండేవి. అవే కోతి, బాతు, కోడి. ఈ 3 జీవులు అతని పొలంలో ఆడుకుంటూ ఉండేవి. సరదాగా గడిపేవి. రంగయ్య వాటిని చాలా ఇష్టపడేవాడు. ఒకరోజు రంగయ్య తన పొలంలో విత్తనాలు వేశాడు. ఈ ఏడాది పంట బాగా పండించి అధిక దిగుబడి పొందాలనుకున్నాడు. అయితే అతనికి సహాయం కావాల్సి వచ్చింది. అందుకు తన మిత్రులను సహాయం అడుగుదామని అనుకున్నాడు. ముందుగా కోడి దగ్గరకు వెళ్ళి పొలంలో కలుపు తీసేందుకు సహాయం చేయాలి అని అడిగాడు. అందుకు కోడి ఎంతో సంతోషించి, నేను సహాయం చేస్తాను రంగయ్య, నీకు సహాయం చేయడం నాకు ఎంతో ఇష్టం అని అంది. తర్వాత రోజు నుంచి చాలా కష్టపడి పొలంలో ఎక్కడ కలుపు పెరిగినా వెంటనే తొలగించేది. శ్రద్ధగా పనిచేసేది. కొన్ని రోజుల తర్వాత పంటకు నీరు పోయడానికి కూడా ఒకరు కావాలనిపించింది. అప్పుడు కోడి దగ్గరికి వెళ్ళి సహాయం కోసం అడిగాడు. నేను నీ పొలంలో పని చేయాలా? అది నా వల్ల కాదు. నాకు ఆడుకోవడం అంటేనే ఇష్టము. ఇలా ఆటలతో సమయాన్ని సరదాగా గడిపితేనే సంతోషం. నేను పని చెయ్యను అని చెప్పింది. దీంతో రంగయ్య బాధపడ్డాడు. అంతలోనే బాధ రంగయ్య దగ్గరికి వచ్చి, కోతితో నీవు మాట్లాడింది మొత్తం నేను విన్నాను. పంటకు నీరు పోయడమే కదా నీకు కావాల్సింది. ఆ పని నేను చేసి పెడతా. నువ్వు సంతోషంగా ఉండు అని భరోసా ఇచ్చింది. చెప్పినట్లుగానే ప్రతిరోజు పంటకు నీరు పెట్టింది. దీంతో రంగయ్య చాలా సంతోషించాడు. కొన్ని రోజుల తర్వాత అనుకున్న దానికంటే ఎక్కువగానే రాబడి వచ్చింది. అప్పుడు రంగయ్య, మీరు నా కోసం చాలా కష్టపడ్డారు అంటూ కోడి, బాతుకు పండిన పంటలో కొంత భాగం ఇచ్చాడు. వారి కృషికి ఫలితం వచ్చిందని ఆ జీవులు సంతోషించాయి. కానీ కోతి మాత్రం బాధపడింది. నీతి: కష్టపడి పనిచే